నమస్కారం తల్లి. నా పేరు రేపాక లింగయ్య. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా ZBHS ముకుందాపూర్లో పనిచేస్తున్నాను. మా అమ్మ పేరు సాలమ్మ, మా నాన్న పేరు భిక్షమయ్య. మాది పుట్టిన ఊరు గట్టికల్లు, ఆత్మకూరెస్ మండలం, జిల్లా సూర్యాపేట. నేను పెరిగిన ఊరు మాత్రం మా అమ్మమ్మ ఊరు నూతనకల్లులో పెరిగాను. అది కూడా సూర్యాపేట జిల్లాలోనే ఉంటుంది. మీరు ఉపాధ్యాయులు వృత్తి నేర్చుకోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? వాస్తవానికి నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో డాక్టర్ కావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. కానీ నాకున్న ఆర్థిక స్తోమత రీత్యా నేను కాలేకపోయాను. నాలాగా కొంతమంది డాక్టర్ కాలేని వాళ్ళను డాక్టర్లుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం జరిగింది. దానికి కూడా నాకు 26 సంవత్సరాలు పట్టింది. జీవశాస్త్రం బోధించే అవకాశం 2 ఏళ్ల నుంచి మాత్రమే దక్కింది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుందంటారు కదా, దీనిపై మీ అభిప్రాయం? దేశ భవిష్యత్తు వాస్తవానికి తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుంది అనేది కూడా 100% నమ్ముతాను. అయితే తరగతి గదిలో స్వేచ్ఛగా ఉపాధ్యాయుడు మాట్లాడేటువంటి అవకాశం, తన భావాలను వ్యక్తపరిచే అవకాశం ప్రభుత్వాలు కల్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ స్వేచ్ఛ ఉపాధ్యాయుడికి ఇవ్వబడలేదు అనేది నా యొక్క భావన. విద్యార్థులలో రకరకాల సామర్థ్యాల గల పిల్లలు ఉంటారు కదా, ఈ విషయం మీ బోధనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఉంటాయి. రకరకాల సామర్థ్యాలు గల పిల్లలు తరగతిలో ఉండడం సహజము. అందరి పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని బోధన చేయడం అనేటువంటిది ఉపాధ్యాయుడికి కత్తి మీద సాము లాంటిది అయినప్పటికీ, ముందు వెళ్ళేటువంటి పిల్లలకు నష్టం జరగకుండా, వెనకబడ్డ పిల్లలను వదిలివేయకుండా అందరినీ సమన్వయం చేస్తూ అందరినీ ముందుకు దారిలో నడిపిస్తూ చాలామంది ఉపాధ్యాయులు తమ బోధనను ఉన్నతంగా జరుపుతున్నారు. నేను కూడా అదేవిధంగా జరుపుతున్నాను అని నేను నమ్ముతున్నాను. నిబద్ధత గల ఉపాధ్యాయులు ఉండాలని మీరు అనుకుంటున్నారు? వృత్తి నిబద్ధత అంటే పాఠశాల ప్రార్థనకు హాజరై చివరి గంట వరకు బడిలోనే ఉండి బోధనకు కేటాయించబడిన సమయం అంతా కూడా బోధన జరిపేటువంటి దాన్నే నేను వృత్తి నిబద్ధతగా భావిస్తూ ఉంటాను. అయితే ఇవాళ ప్రభుత్వాలు నింపుడు పంపుడు అనేటువంటి కార్యక్రమాలతోటి ఉపాధ్యాయుల్ని వృత్తి నిబద్ధతకు దూరం చేస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది ఉపాధ్యాయులు, ఒక 20% మంది బాధ్యతారహితంగా ఉండి కూడా వృత్తి నిబద్ధతకు దూరంగా ఉంటున్నారు అని చెప్పడానికి నేనేం చెప్పడం లేదు. ఒక ఉపాధ్యాయునిగా సాధించిన విజయాలు చెప్పగలరా? నేను ఇప్పటి వరకు పనిచేసిన పాఠశాలలన్నింటిలో కూడా ఏనకుంట తండా అనే ఒక మారుమూల తండాలో పనిచేసిన పాఠశాల నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అది నల్లగొండ, వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో ఉండేటువంటి గిరిజన గ్రామం. అక్కడ బడి లేదు, యాప చెట్టు కిందనే బడి. 80 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు, 2 మాత్రమే టీచర్లు. అలాంటి చోట నా తోటి మిత్రుడైనటువంటి నకరేకంటి వెంకన్న, నేను ఇద్దరం కూడా చాలా కష్టపడి పనిచేసి MEO మండలంలో, MRP మండలంలో ఉండడం జరిగింది. ఆ ఊళ్ళో ఉండేటువంటి తల్లిదండ్రులందరినీ సంప్రదించి ఇంటికి ఒక 100 రూపాయలు వేసి ఒక 10 గుంటల జాగా కొనిచ్చి రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి అందులో ప్రభుత్వ నిధులతోటి పాఠశాల నిర్మించడానికి తోడ్పడ్డాం. ఆ పాఠశాల మా హయాంలోనే నిర్మించి ఉంటాము అనేటువంటిది మేము గర్వంగా చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు మేము బోధించినటువంటి విద్యార్థులు చాలామంది అధికారులుగాను, SIలుగాను రాణించి, ప్రజాప్రతినిధులుగా కూడా రాణించి మాకు కలుస్తూ ఉంటారు. అది మాకు ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తుంది. చివరిగా మీరు విద్యార్థులకు ఇచ్చే సందేశం ఏమిటి? విద్యార్థులందరూ కూడా కష్టపడి చదవండి, విద్యతో పాటు విలువలను నేర్చుకోండి.
మీకు నచ్చిన రంగంలో ప్రతిభావంతులుగా తయారు కాండి. చదువు ఒక్కటే కాదు, ఆటల్లో ఉంటాయి, పాటల్లో ఉంటుంది, నృత్యం ఉంటుంది. మీకు నచ్చిన రంగంలో ప్రతిభావంతులుగా ఉండండి. అంతేకాకుండా ఈ దేశం పేదరికం లేని దేశంగా, ఈ దేశంలో ఆకలి పేదరికం లేని దేశంగా మారడానికి మీరు కృషి చేయండి. అంతేకాకుండా కుల, జాతి, మత, లింగ వివక్షత లేని భారతదేశాన్ని మీరు నిలబెట్టాలని నా ఆకాంక్షను